ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ కార్యక్రమాల్లో పాల్గొనడంలో భాగంగా డిప్యూటీ సీఎం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం ఐఎన్ఎస్ డేగా వద్ద ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగత కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతితో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక రేపు ఉదయం 9:40 తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకొని ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మాకు అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, పవన్ కళ్యాణ్ రేపు 2 రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. పలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు. ఇవాళ రేపు కూడా విశాఖలో జరిగినటువంటి మ్యాజీ సీట్ రివ్యూ సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం మొత్తం రాష్ట్రపతి ముర్ము రానున్నారు. ఆమెకి స్వాగతం పలికేందుకు కూడా ఆయన ముందుగానే విశాఖ చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటలకి హైదరాబాద్ నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా మొత్తం ఆయన ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేస్తారు. బస్ చేసినంత కూడా సాయంత్రం ఐఎన్ఎస్ డేగా వద్ద ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి అక్కడ నావీలో ఏర్పాటు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. రేపు కూడా ఉదయం ఇక్కడ జరిగేటువంటి ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితోనూ చంద్రబాబుతో కూడా ముఖ్యమంత్రి కూడా కలిసి పాల్గొంటారు. మొత్తం అంతా కూడా ఆ నేవీ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈ 2 రోజులు కూడా విశాఖ వీవీఐపీలతో కూడా చర్చించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రాష్ట్రపతి మొత్తం కూడా ఆవిడతో పాటు పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు మొత్తం కూడా విశాఖకు రానున్నారు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ ఫ్లీట్ రివ్యూ చాలా ఘనంగా చేస్తుంటారు. అందులో భాగంగానే ఇవాళ రేపు కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రానున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకి విశాఖ విమానాశ్రయం చేరుకుని ప్రైవేట్ హోటల్ బస్ చేసిన అనంతరం సాయంత్రం ఐఎన్ఎస్ డేగా ద్రౌపది ముర్ము ఎక్కడికైతే వస్తున్నారో అక్కడికి వెళ్లి స్వాగతం పలుకుతారు. రేపు సాయంత్రం వరకు కూడా విశాఖలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్రపతి పయనమైన అనంతరం కూడా ఆమెకి వేడుకలు కలిగి రేపు సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆయన హైదరాబాద్ పయనం అవుతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.